హైదరాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్ కు భక్తులు పోటెత్తారు. కొత్త సంవత్సరం రోజున స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన వారితో ఆలయ ప్రాంగణమంతా కిటకిటలాడుతోంది. ఉదయం 3:30 నుంచే భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు నిర్వాహకులు. రద్దీని దృష్టిలో పెట్టుకుని భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆలయంలో భక్తుల రద్దీపై మరిన్ని వివరాలు కావ్య అందిస్తారు. మనం చిలుకూరు బాలాజీ టెంపుల్ లో ఉన్న టెంపుల్ కుడి వైపున చూసినట్టయితే ఇక్కడ శివాలయం ఉంది. ఆ బాలాజీ టెంపుల్ కి ఎంత చరిత్ర ఉందో అంతే ఘన చరిత్ర, 500 సంవత్సరాల చరిత్ర ఇక్కడ ఉండే శివాలయానికి కూడా ఉంది. ఒక పక్క వాలంటీర్స్ కూడా వారిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనం వారితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? బాలనగర్. ఇయర్ ఎలా చేసుకుంటుంటారు న్యూ ఇయర్ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటాం. టెంపుల్ మనం వాలంటీర్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా కంట్రోల్ చేస్తుంటారు? బాగుందండి. అంటే నేను రెండోసారి ఏమో రావడం, నాకు మస్తు అనిపిస్తుంది. నాకు ఇంకా తిరుమల ఎక్కినట్టు అనిపిస్తుంది చిలుకూరు బాలాజీ వస్తే. అంటే ఇక్కడ ఏ కోరికలు కోరినా తీరుతాయి అంటారు కదా, మీరు కానీ నాకు వచ్చాను ఈసారి కోరిక అనుకున్నాను. నెక్స్ట్ సారి కూడా వేరే వస్తాను, నాకు నమ్మకం ఉంది. ఇక్కడ ఇంకా కోరిక అవుతాను, నెక్స్ట్ సారి కూడా రావాలని ఇంకా రాను. న్యూ ఇయర్ కదా, సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? బాగుంది. అందరు మైతిపట్నం నుంచి ఎలా చేసుకుంటారు న్యూ ఇయర్ సెలబ్రేషన్? బాగానే ఉందండి. మరి న్యూ ఇయర్ మార్నింగ్ గుడికి స్టార్ట్ చేస్తారా? ఎప్పుడో చేస్తుంటామండి మేము. ఫస్ట్ టెంపుల్కి వస్తాం. ఎప్పుడైనా వచ్చినా ఇదే ఫస్ట్ టైం? వచ్చి 2 సార్లు అయింది. 2 సార్లు అయ్యి. మరి ఎట్లా చేసుకుంటారు ఈసారి న్యూ ఇయర్? మంచిగా చేసుకున్నాం. మంచిగా మంచిగా అనిపించినందుకు వచ్చినాం. మేము మంచిగా అనిపించింది. మేము నాగార్జున సాగర్ నుంచి వచ్చినామ్మా. చిలుకూరు బాలాజీ టెంపుల్ ఒక పక్క శివాలయం కూడా దర్శనం చేసుకున్నాం. మంచిగా అయింది దర్శనం. ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్. మేము పిల్లల నుంచి వచ్చామండి. ప్రతిసారి వస్తాము, చాలా బాగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తారా న్యూ ఇయర్ కి? ఇక్కడికే వస్తాము, ఫ్యామిలీతో వస్తాము. అయితే ఒక పక్క ఆలయం కూడా ఇలా భక్తులతో కిటకిట్లాడింది. మనం చూసినట్టయితే ఎంట్రీ, అక్కడ చిలుకూరు బాలాజీని దర్శనం చేసుకున్న ఎంట్రీ మనం చూడొచ్చు. ఆ ఎంట్రీ నుంచి ఎగ్జిట్ అయ్యే దారిన ఇక్కడ శివాలయం ఉంది. అందుకని శివాలయ ప్రాంగణం మొత్తం కూడా భక్తులతో కిటకిట్లాడింది. క్యూ లైన్ కూడా పూర్తిగా కిటకిట్లాడే పరిస్థితి మనం చూసినాం. ఈ బాలాజీ టెంపుల్ పూర్తిగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిట్లాడుతుందని చెప్పొచ్చు.